మీకు షుగర్ ఉందా? అన్నం తినడానికి భయపడుతున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఇప్పుడు ఏ టెన్షన్ లేకుండా అన్నం తినేయొచ్చు. షుగర్ ఫ్రీ రైస్. షుగర్ ఉన్నా ఎంతైనా రైస్ తినొచ్చు. ఇలాంటి మాటలు వింటే మధుమేహం ఉన్నవారు ఎగిరి గంతేస్తారు. చక్కెర వ్యాధి వయసుతో సంబంధం లేకుండా అందరినీ భయపెడుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ దీని బారిన పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక చక్కెర వ్యాధి ఉన్న వారిలో అన్నం తింటే ఎక్కడ తమ షుగర్ లెవెల్ పెరిగిపోతుందో ఏమో అనే టెన్షన్ ఉంటుంది. నిజానికి అది కరెక్టే. అందుకే మధుమేహ రోగులు ఎక్కువ పరిమాణంలో అన్నం తినాలంటే భయపడుతుంటారు. కొందరైతే ముందు జాగ్రత్తగా అన్నం తినడం తగ్గించేస్తున్నారు. నిజానికి బియ్యంలో అత్యధిక స్థాయిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఫలితంగా అన్నం తింటే షుగర్ పెరుగుతుందనే భయం ఉంటుంది. కానీ చక్కెర వ్యాధి ఉన్నవారు ఇప్పుడు ఏమాత్రం టెన్షన్ లేకుండా అన్నం తినేయచ్చంటున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు. వారి కోసం ప్రత్యేక బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అవే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ప్రవేశపెట్టిన తెలంగాణ సోనా మసూరి రైస్. తెలంగాణ సోనా RNR 15048 రకం బియ్యం. ఇవి షుగర్ ఉన్నవారికి బాగా ఉపయోగపడతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారు నిరభ్యంతరంగా తినవచ్చంటున్నారు. ఇందుకు కారణం వీటిలో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడమే అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. కాబట్టి ఈ రైస్ తింటే షుగర్ సమస్య వస్తుందనే భయం లేదంటున్నారు. సాధారణ రకం బియ్యంలో దాదాపు 70% పైగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. కానీ తెలంగాణ సోనాలో మాత్రం 51% మాత్రమే గ్లైసిమిక్స్ ఇండెక్స్ ఉండడం విశేషం. ఇతర తృణధాన్యాల్లో 60% వరకు GI ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. అన్నిటికంటే తక్కువగా GI ఉండడం వల్లే తెలంగాణ సోనా రైస్కు షుగర్ ఫ్రీ రైస్గా పేరు వచ్చిందంటున్నారు. ఇతర రకాలతో పోలిస్తే తెలంగాణ సోనాకు అనేక లక్షణాలు వేరుగా ఉన్నాయి. ఇది వర్షాకాలం, యాసంగికి అనుకూలమైన పంట కావడంతో పాటు కేవలం 120 రోజుల్లోనే చేతికి వచ్చే స్వల్పకాలిక పంట కావడంతో రైతులు తెలంగాణ సోనా వైపు మళ్లారని చెబుతున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. పురుగు తెగుళ్ల బారిన పడదని అంటున్నారు. ఇక ఈ రకానికి తక్కువ నత్రజనితో అధిక దిగుబడి, తక్కువ కాల పరిమితిలో ఎక్కువ దిగుబడి ఇవ్వడము, తర్వాత బ్లాస్ట్ అనే ఒక డిసీజ్ను తట్టుకోవడము, ఈ అన్ని లక్షణాల వల్ల అతి సన్న గింజ అవ్వడం. ముఖ్యంగా మనకు మార్కెట్లో బీపీటీ తర్వాత అతి సన్న గింజ రకాలు ఈ జైశ్రీరామ్ అని, తర్వాత HMT అని బాగా ప్రాచుర్యంలో ఉన్నాయన్నమాట బియ్యం. సో ఆ బియ్యం లాగా ఈ రకం ఉంటుందన్నమాట. ప్రస్తుతం తెలంగాణలో అనేక రకాలైన సన్న రకం వరి సాగవుతుండగా అందులో HMT, BPT, జై శ్రీరామ్ రకానికి మంచి గిరాకీ ఉంది. ఈ రకమైన బియ్యాన్నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాగా ఇప్పుడు ఇందులో తెలంగాణ సోనా మసూరి వచ్చి చేరింది. తెలంగాణ సోనా రకం బియ్యంలో అధిక పోషకాలు ఉంటాయని, రుచికరంగానూ ఉంటాయంటున్నారు. తెలంగాణ సోనా బియ్యం కావాలంటోంది ప్రపంచం. రాష్ట్రంలో పెరిగిన దిగుబడి, ధాన్యం నాణ్యత, అధిక పోషకాలు, రుచికరమైన భోజనం వెరసి తెలంగాణ సోనా బియ్యానికి ఆదరణ పెరుగుతోంది. ఆ ఆదరణను అందిపుచ్చుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం దేశ విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతోంది. రకం యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఈ తెలంగాణ సోనా అనే రకము మేము రాజేంద్ర నగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి రూపొందించి 2014లో మేము విడుదల చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా మనకు భారతదేశం మొత్తం మీద కొన్ని మెగా వెరైటీస్, బాగా ఏరియాలో ప్రాచుర్యం ఉన్న వెరైటీస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా సాంబా మసూరి అనే రకం ఉంది. అది ఎక్కువ బహుళ ప్రాచుర్యంలో ఉంది సన్న రకాలలో. దానికి ప్రత్యామ్నాయంగా మేము ఈ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది. అయితే ప్రత్యేకతలు ఏంటంటే ముఖ్యంగా అతి సన్న గింజ రకం. మనకు సాంబా మసూరి కన్నా సన్న గింజ రకం ఒకటి. తర్వాత దీనికి ఉన్న ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్. అంటే ఏంటంటే మనము మామూలుగా ఏ ఆహారం తిన్నా కూడా అది వెంటనే ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు అవి మన జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత బ్లడ్ గ్లూకోజ్గా మారుతాయి. బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. దాన్నే మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. సో మనం తిన్న తర్వాత ఎంత ఫాస్ట్గా అది బ్లడ్ గ్లూకోజ్గా మారితే అంత మన షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి అనమాట. సో మనము ముఖ్యంగా ఏ రైస్ తిన్నా, ముఖ్యంగా మనకున్న రకాలన్నింటిలో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ దాదాపు 50 నుంచి 70, బాగా పాలిష్డ్ వైట్ రైస్ అయితే 70 పైన కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అనమాట. అయితే ఈ రకానికి మనకు గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6గా నిర్ధారించబడింది. ఇది ఎలా అంటే మేము మామూలుగా దాని కొరకు దీన్ని రూపొందించకపోయినా ఈ రకము బాగా ప్రాచుర్యం పొందే సమయంలో, ముఖ్యం విడుదల చేసే సమయంలో మేము పరీక్షించినప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం హోమ్ సైన్స్ విభాగం వాళ్ళు దీన్ని గుర్తించి దీనికి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎట్లా నిర్ధారిస్తారంటే మామూలు కెమికల్ టెస్ట్ కాకుండా క్లినికల్ టెస్ట్, కొంతమందికి దాన్ని తినిపించి వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ టెస్ట్ చేసి నిర్ధారిస్తారంట. ఆ విధంగా మా హోమ్ సైన్స్ విభాగం వాళ్ళు మొదలు గుర్తించారు. తర్వాత దాన్ని నిర్ధారణకు మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇదే క్లినికల్ పద్ధతిలో గ్లైసిమిక్ ఇండెక్స్ పరీక్షలు జరిపి వాళ్ళు కూడా ఇది తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న రకంగా
గుర్తించడం జరిగింది. ఏది క్లినికల్ పద్ధతి ద్వారా కొంతమంది మీద టెస్ట్ చేసి తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ కనుక్కొని ఆ విధంగా ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ వెరైటీగా మేము దీన్ని ప్రచారం చేయడం జరిగిందనమాట. తిన్న కన్జ్యూమర్స్ కూడా మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే నిజమే సార్, ఇది తినడం వల్ల మాకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ త్వరగా పెరగట్లేదు అని చెప్పడం జరిగింది. కన్జ్యూమర్స్ కూడా హెల్త్ పరంగా కూడా లాభాలు ఉన్నాయి. తర్వాత మనకు గింజ కూడా అతి సన్న గింజ ఏదైతే హెచ్ఎంటీ జైశ్రామ్లా ఉంటుందో దానిలాగా ఉండడం వల్ల దీన్ని అంటే హెల్త్ రీత్యా చాలా బెనిఫిట్స్ ఉన్నా కూడా తెలంగాణ సోనా పైన అవగాహన లేదు. వాస్తవానికి ఈవెన్ తెలంగాణలో కూడా దీనిపైన సరైన అవగాహన లేదు. తెలంగాణ సోనా పైన అవగాహన లేదు. ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే చాలా కంపారిటివ్లీ ఇతర రైస్ వెరైటీస్తో పోలిస్తే ఇందులో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల డయాబెటిక్ అంటే మధుమేహము, షుగర్ వ్యాధి బాధితులకు ఇది ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు షుగర్ వ్యాధి ఉన్నవారికి మీరు అన్నం తినకండి, చపాతీలు తినండి, గోధుమ రవ్వ తినండి అని చెప్తారు, జొన్న రవ్వ తినండి అని చెప్తారు. చాలామంది ఈ తినలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వారికి తెలంగాణ సోనా ఒక అద్భుతమైన అవకాశం అని చెప్తున్నారు. సో ఈ తెలంగాణ సోనాను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు డెవలప్ చేశారు. సో ఈ వెరైటీ వల్ల ఏమవుతుందంటే అన్నము తినొచ్చు, షుగర్ వ్యాధికి కూడా ఇది ప్రమాదం ఉండదు కనుక ఇట్ ఈజ్ ఎ ప్రిఫర్డ్ డయట్. ఎందుకంటే రైస్ వదులుకోవడం చాలామందికి ఇబ్బంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో మనకు బియ్యం తినడం అలవాటు అయిపోయింది కనుక. ఎందుకంటే ఈ వేల సంవత్సరాలుగా ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ను అంత తొందరగా వదులుకోరు. కానీ అదే సమయంలో ఆరోగ్య అవసరాలు ఫుడ్ హ్యాబిట్స్ను మార్చుకోవాల్సిన అగత్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ తెలంగాణ సోనా సొల్యూషన్గా ఉంటుంది. నేను ఆ అగ్రికల్చర్ రివ్యూలో కూడా చాలా క్లియర్గా చెప్పాను. తెలంగాణ సోనా పైన అవగాహన లేదు, ఒకటి. రెండు, అవైలబిలిటీ కూడా గ్యారంటీగా నాకు ఇంకో పలానా స్టోర్స్లో తెలంగాణ సోనా దొరుకుతుంది అని చెప్పలేను అని నా అనుభవాలతో సహా చెప్పాను ఆ సమీక్షలో. నేనే కొనాలనుకుంటే ఎక్కడ దొరుకుతుందో తెలియదు చెప్తున్నాం. సో డయాబెటిక్స్ బారిన పడే వారికి ఇది మరింత బెనిఫిట్ అని. దీనివల్ల గింజ సన్నగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అనగా పిండి పదార్థం యొక్క శాతం దీనిలో 51.6% ఉంటుంది. మరియు ఈ అన్నం తిన్న తర్వాత పిండి పదార్థాలు గ్లూకోజ్గా త్వరగా మారవు. అందువలన ఇది షుగర్ పేషెంట్లకు మంచి ఆహారం. మిగిలిన వరి రకాలలో ఈ పిండి పదార్థం యొక్క శాతము సుమారుగా 60% ఉంటుంది. దీనిలో మాత్రం 51.6% ఉంటుంది. కుకింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, అన్నం రుచిగా ఉంటుంది.